30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. నేను రమారావి. దగ్గు, జలుబు, జ్వరం, అప్పుడప్పుడు మోషన్స్ లాంటివి కూడా వెన్నంటే వచ్చేస్తాయి. వైరల్ ఫీవర్స్ ఫ్రీక్వెంట్గా వస్తాయి. కషాయాలు కాచేవాళ్ళు, వేపచెక్క కషాయం అనేవాళ్ళు. వేపచెక్క కషాయం తాగితే ఫ్లూ జ్వరాలు రావని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. నేను కూడా చాలా సంవత్సరాలు తాగానండి. మా అక్కయ్య ఓ పెద్ద గిన్నెడు కాచి పిల్లలందరూ లబోదిబోమని ఏడుస్తున్నా సరే దాంట్లో బెల్లమో తేనో ఏదో ఒకటి వేసి ముక్కు మూసి మరీ మింగించేసేవాళ్ళు. బలవంతంగా తాగాలి, లేకపోతే జ్వరాలు వస్తాయి, జ్వరం తట్టుకోవటం కష్టమవుతుందని భావించేవాళ్ళు. అయితే ఇవాళ రేపు కషాయాలు ఎవరు తాగుతున్నారండి అంటే, ఇవాళ రేపు చాలామంది తాగుతున్నారండి. మనకు మంచి మంచి ఆయుర్వేద డాక్టర్లు, న్యాచురోపతి డాక్టర్లు చాలామంది, సోషల్ మీడియా పుణ్యమాని చాలామంది పెద్దవాళ్ళు మనకి పరిచయంలోకి వచ్చారు. ప్రపంచానికి చాలా విషయాలు తెలియజేస్తున్నారు. దాంట్లో భాగంగా అందరూ ఆకుల కషాయాలు తాగుతున్నాము. తర్వాత ఏమో మంచి దినుసులు అంటే మసాలా దినుసులు తాలూకు కషాయాలు అవి తాగుతూనే ఉన్నాం. ప్రత్యేకంగా తాగటానికి ఒక 2-3 కషాయాలని పరిచయం చేయాలని అనుకుంటున్నానండి. అంటే ఇళ్లలో చేసేవి, ఇది పాతకాలం పద్ధతి కూడా. వేప చెక్క కషాయం అని మొదట నేను చెప్పాను కదా. ఈ వేప చెట్ల బెరడుని పట్టుకొచ్చేవాళ్ళు, ఒక అంత ముక్క, ఇంతది, ఒక 3 ఇంచెస్ ముక్క అనుకోండి. దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే, మనం కరివేపాకు ఒక కషాయం కాచుకుంటాం, ధనియాల కషాయం అంటాం, అందులో వేసేవాళ్ళు. ముందు ధనియాల కషాయమే చెప్తాను చూడండి. 1 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, అదే 1/2 స్పూన్ తోటి మనం మిరియాలు, తర్వాత చిన్న అల్లం ముక్క, ఈ 4టిని కొద్దిగా దంచేవాళ్ళు. ఇది మరి మెత్తగా నున్నగా లేహ్యంలాగా చేయక్కర్లేదండి, కచ్చా పచ్చాక దంచేసి దాంట్లో ఒక అంత గుప్పెడు కరివేపాకు వేసేవాళ్ళు. వేసి బాగా 2-3 గ్లాసులు నీళ్ళు పోసి పెద్ద గిన్నె పెట్టమని చెప్పేవాళ్ళు. అంటే మనం పాలకి పెట్టినట్టు కరెక్ట్గా నీళ్ళ సైజుకి గిన్నె కాదు, కొంచెం నీళ్లు తెరలడానికి వీలుగా పెద్ద సైజు గిన్నెలో ఈ పొడులు వేసుకోవటం, ఈ ముద్దని వేయటము. ఒక 3 గ్లాసులు నీళ్ళు అలా వేసుకోవచ్చు, ఈ స్పూన్, నేను చెప్పిన స్పూన్ పరిమాణానికి. దాంట్లో ఈ వేప చెక్కని కొద్దిగా శుభ్రంగా కడిగేసి బట్ట పెట్టి తుడిచేసేవాళ్ళు. దాని మీద ఏమైనా చీమలు అవి పాకుతాయి కదా, ఈ వేప చెక్కను పడేసేసి ఒక 5 నిమిషాలు 8 నిమిషాల దాకా తెరలనిస్తే నీరు పొంగు వస్తుంటే ఒక రకమైన వాసన వస్తుందండి, వేప కలిసిన ధనియాల కషాయపు వాసన. ఈ కషాయాన్ని కొద్దిగా చల్లారనిచ్చి అందులో కొంచెం తేనె కానీ పటిక బెల్లం కానీ, మన ఇంట్లో అలవాట్లు ఉంటే దాని ప్రకారం కొంతమంది బెల్లం వేసుకుంటారు. ఈ కషాయాన్ని పిల్లల చేత తలా ఒక 1/2 గ్లాసు తాగించేయచ్చు. పెద్దవాళ్ళు ఇంకొంచెం మోతాదు ఎక్కువ తీసుకోవచ్చు. పిల్లలంటే పసిబిడ్డలు మాత్రం కాదండి, ఒక 3 ఏళ్ళైనా ఉండాలి. 3 ఏళ్ల పిల్లలకి దగ్గర నుంచి ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు, మా ఇంట్లో సీనియర్ సిటిజన్స్, నా చిన్నతనంలో మా తాతగారు 90 ఏళ్ళ ఆయనే ఉన్నారు. అప్పటికి 90 ఇయర్స్ ఉండేవి మా తాతగారికి. ఆయన కూడా ఒక 1/2 గ్లాస్ కషాయం తాగేవారు. ఇది పెద్ద గిన్నెతో కాచేవాళ్ళం, మా ఇంట్లో బోల్డ్ మంది ఉన్నాం కదా. అయితే ఇప్పుడు మనం 2-3 ఉన్నప్పుడు మరి 3 గ్లాసులు చేయొద్దు, దాన్ని 1 గ్లాసున్నర చేయండి. ఈ సీజన్లో ఒక 3 సార్లు ఈ వేప చెక్క కషాయం తీసుకుంటే ఫ్లూ లాంటివి రావంటారు. ఫ్లూ వస్తుందో రాదో దాన్ని ఫైట్ చేయడానికి కావాల్సిన శక్తి శరీరానికి వచ్చేస్తుంది. అయితే మరి అంతకంటే చిన్న పిల్లలకి ఏం కషాయం ఇవ్వాలి అంటే, ఏడాది లోపల పిల్లలకి తులసి రసం లాంటివి తేలికపాటి, అంటే మృదువైన విషయాలే ఇవ్వాలండి. పిల్లలకి ఇలా హార్ష్గా ఉండేవి, ఘాటుగా పిల్లలు ఉక్కిరి బిక్కిరైపోయేవి ఇవ్వకూడదు. ఏడాది లోపల పిల్లలకి ఒక 5-6 తులసాకులు కొద్దిగా దంచి ఓ చిన్న బట్టలో మూటగట్టి పిండేస్తే కొద్దిగా ఎంత వస్తుంది, 1 స్పూను, ఒక అరవుగు గిన్నెడు వస్తుంది అనుకోండి. అందులో కొంచెం తేనె కలిపి ఈ వర్షాకాలం 2-3 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు. పిల్లలకి అల్లము మిరియాలు ఇవ్వకూడదు ఏడాది లోపల. ఒక 7.5 అంటే 15-18 మంత్స్ దాకా తులసే. ఈ 18 మంత్స్ తర్వాత మనం ఇంకొక కషాయం ఇవ్వచ్చండి. ఇది పెద్దవాళ్ళు కూడా తాగొచ్చు. ఈ వేప చెక్క దొరకదు, లేదా అంత ఘాటుగా ఉంటే, అంత చేదు వాసన వస్తే తాగలేమో అని అనుకునేవాళ్ళు ఈజీగా ఇంకొక కషాయం చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు ఇది కూడా చేసేవాళ్ళు. ఒక 15-20 తులసాకులు, తులసి చెట్లు అందరి ఇళ్లలో ఉంటాయి కదా. ఒకవేళ మా ఇంట్లో లేదు అని ఎవరైనా అంటే చక్కగా 3-4 తులసి మొక్కలు తెచ్చి ఓ 2 కుండీలలో పెట్టుకోండి. ఎంత చిన్న ప్లేస్ అయినా తులసికి సరిపోతుందండి. మరి మాడుట ఎండ అక్కర్లా, ఒక మాదిరి ఎండ చాలు. తులసి ఇంట్లో ఉండటం మంచిది, ఎందుకంటే అది మనకి దాని గాలి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అండ్ తులసిలో ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది. దానివల్ల దాని చుట్టుపక్కల ఉన్న వాతావరణం కొంత పాజిటివ్గా ఉండేందుకు అవకాశం ఉంది. అంటే ప్రశాంతతనిస్తుంది తులసి చెట్టు అంటారు. దైవత్వాన్ని పక్కకు పెట్టండి, మీరు పూజ చేస్తారా చేయరా అనేది దట్స్ అప్ టు యూ. కానీ ఆ చెట్టుకి ఉన్న వాసన, దాని గాలి చాలా మంచివని చెప్తారు. తులసి చెట్లు కనుక ఉంటే ఒక 15-20 ఆకులు తీసుకోండి. పూజ చేసే చెట్టు కొయ్యచ్చా అని అడిగితే పూజ చేసే చెట్టు కొయ్యకూడదని చెప్తారు. పూజ చేయని చెట్టు కూడా 1-2 ఉంచుకోవచ్చు, మనకి ఆరోగ్యానికి మంచిది కదా. ఓ 20 ఆకులతో పాటు 1 ఇంచ్ సైజున్న అల్లం ముక్క తీసుకోండి. తర్వాత ఒక 15 మిరియాలు, వీటన్నిటిని కలిపి చిన్న మోటార్లో, మన దగ్గర దంచే ఉంటాయి కదా,
అల్లం వెల్లుల్లి దంచుకుంటాం, దాన్ని శుభ్రంగా కడిగేసేయండి. వెల్లుల్లి వాసన రానివ్వకుండా ఎప్పటికప్పుడు కడిగి పెట్టుకోండి. అలాంటి పనులు చేసే వస్తువుల్ని వెంటనే సబ్బు రాసి కడుక్కోవాలండి. ఏ రిన్ సోప్ లాంటిదో రాసేసి శుభ్రంగా తోమి కొంచెం ఎండ చూపిస్తే ఆరిపోతాయి, వాసన పోతుంది ఎండ తగిలేసరికి. ఈ వస్తువు ఈ మూడింటిని దీంట్లో వేసి దంచేయండి. ఇంత ముద్ద వస్తుంది కదా, దాన్ని ఒక గ్లాసున్నర అట్లా నీళ్ళల్లో వేసి కాచేసేయండి. ఒక 5 నిమిషాలు మరగబెడితే చాలండి. అది తెరులుతూ ఉంటే సరిపోతుంది. అంతకంటే మరగ్గాచి చెంచాడు చేసే ఎక్కర్లేదు. దాన్ని మనకు ఇన్ఫ్యూజన్ అంటారు. మామూలుగా ఏం చేస్తారంటే ఇన్ఫ్యూజ్ వాటర్ అంటే మరిగిన నీళ్ళల్లో మనం వేయదలుచుకున్న ఆకుల్ని వేసి స్టవ్ ఆపేసేయటం. బట్ దీని నుంచి మనకి కషాయం గట్టిగా కావాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మరిగించండి. వీలైతే మూత పెట్టి ఉంచుకోండి, దాంట్లోంచి ఫ్యూమ్స్ అన్ని బయటికి పోకుండా. సో దీన్ని చల్లార్చి పిల్లలకి ఇవ్వచ్చు. ఇది ఒక 2 ఏళ్ల పిల్లల నుంచి అందరూ తాగొచ్చు. పిల్లలకైతే చిన్న మోతాదు, పిల్లలు తాగగలిగేది. బలవంతంగా పోసేద్దామని ప్రయత్నించి చేయకపోకండి, అది మంచిది కాదు. ఈ పిల్లలు మిగలేకపోతే కక్కటిల్లిపోతారు, ఒక్కొక్కసారి లంగ్స్లోకి పోయే ప్రమాదం ఉంటుంది. కొంచెం తేనె ఎక్కువ వేసి తీయగా చేసేయండి. ఇది మందని తీసుకోవాలని కొంచెం ముందు నుంచి కనుక అలవాటు చేస్తే అలవాటైపోతుంది, తీసేసుకుంటారు. ఈ 2 కషాయాలని మనం సీజన్ అంతా తీసుకోవచ్చండి, ఫ్రీక్వెంట్గా కూడా తీసుకోవచ్చు. మేము పాత రోజులు అంటే మాతో ఇంతంత గ్లాసులు తాగిచ్చేసేవాళ్ళు కాబట్టి 3 సార్లు తీసుకుంటే చాలు. మనం అంత తాగము, కొంచెమే చేసుకుంటాము, కొద్దిగానే తాగుతామంటే వారానికి ఒకసారి అట్లా తీసుకోవచ్చు. ఈ 2 కషాయాలు ది బెస్ట్ కషాయాలు. అలా కాకుండా మనం మామూలుగా మిరియాల కషాయం జలుబు చేసినప్పుడు తీసుకోవడానికి ఒట్టిగా మిరియాలు, చిన్న అల్లం ముక్క, ఎన్ని మిరియాలు ఒక 10 మిరియాలు వేసుకోండి. ఒక 15 మిరియాలతోటి ఒక 3/4 ఇంచి అల్లం ముక్క అయితే సరిపోతుంది, అంతది. ఈ ముక్కని 2 దంచటము. ఏదైనా సరే మీరు దంచకుండా అందులోంచి రసం బయటికి రాదు, దంచాలి. ఇప్పుడు మా ఇంట్లో మోటార్ లేదంటే మోటార్ లేనిపోతే ఇల్లు పనికిరాదండి, తప్పకుండా కొనుక్కోండి. దంచే సాధనం ఉండాలి ఎవరి దగ్గరైనా. మిక్సీ ఉన్నా సరే చిన్నది దంచుకోవడానికి ఒక సాధనం ఉండటం మంచిది. ఇవి దంచటము ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి బాగా తెరలనిచ్చి మీరు ఘాటుగా తాగేయగలిగితే తాగేయండి, గొంతుకి భలే బాగుందని అనిపిస్తుంది. ఘాటుగా తాగలేమనుకుంటే పటిక బెల్లం కానీ తేనె కానీ. పంచదార జనరల్గా వాడకూడదు అంటారండి పెద్దవాళ్ళు, ఎందుకంటే జలుబు చేసే లక్షణం షుగర్లో ఎక్కువ ఉంటుంది, పటిక బెల్లంలో కొంచెం తక్కువ. ఈ రెండిట్లలో ఏదో ఒకటి వేసి ఈ మాన్సూన్ని సులువుగా దాటేయండి. ఎంతో కొంత జలుబులు చేస్తాయి అందరికీను, ఎక్కువ బాధపడకుండా ఉంటాం ఈ కషాయాలు కనుక తీసుకుంటే. ఒకవేళ జ్వరం వచ్చినా జలుబు చేసినా దీన్ని కనుక మధ్య మధ్యలో తీసుకుంటుంటే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. తర్వాత రాబోయే జలుబుకి అడ్డంకిగా ఉంటుందన్నమాట, ఒంట్లో శరీరంలోకి ఇమిడిపోయేది. ఇప్పుడు ఈసారి జలుబు చేసింది, మళ్ళీ లెక్క ప్రకారం ఒక వారం తిరిగేసరికల్లా మళ్ళీ జలుబు చేయాలి, ఆ జలుబుని స్లో చేస్తుంది అనమాట. సో ఈ కషాయాలు వాడుకోండి. ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ తెలిసినవేనండి, ఇదేం కొత్తగా కనిపెట్టి చెప్పే వ్యవహారం కాదు, చాలా పాత సంగతే. మీకు అలవాటు ఉంటే చక్కగా కషాయాలు తాగండి, పిల్లలకి నచ్చ చెప్పండి, భర్తలకు కూడా. ఎందుకంటే ఈ కషాయాలు నాన్నలు చేయరు కదా, అమలే చేస్తారు కాబట్టి నచ్చ చెప్పి ఇంటిల్లిపాది 4 కషాయం తాగటం అనేది ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కింద పెట్టుకోవడం, తాగేయటం.